ముందు టోస్ అనేవి ఈ ఫ్రంట్ పార్ట్ని హిట్ చేస్తూ ఉంటాయన్నమాట. అంటే కొన్ని బ్రాండ్స్లో అయితే కనుక 8, 8.5, 9, 9.5, 10, 10.5 మీరు 0 డిగ్రీ టెంపరేచర్ కానీ -5, -10 డిగ్రీస్ టెంపరేచర్ ఉన్నప్పుడు మీ షూ అక్కడ ఇరిగిపోయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మిమ్మల్ని మన కో డొమైన్ అండ్ ట్రెక్కింగ్ సెక్షన్ తీసుకొని వచ్చాను. మన డెకాథ్లాన్ ప్రోడక్ట్ రివ్యూస్ అయితే కంటిన్యూ అవుతూ ఉన్నాయండి. ఈరోజు వీడియోలో నేను మీకు బేసిక్ హైకింగ్ అనమాట, ఎవరైనా ఎంట్రీలో ట్రెక్స్ చేయబోతే ఎలాంటి షూ కావాలి, అలాగే స్నోకి ఎలాంటివి, అడ్వాన్స్ మల్టీ డే ట్రెక్స్ ఎలాంటి షూ కావాలని చెప్పేసి వివరించబోతున్నాను. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో నౌ. ట్రెక్కింగ్ సెక్షన్లో ఎంట్రీ లెవెల్ అయితే కనుక 1299 అండి. పట్టుకోన్నాను కదా, ఇదే అనమాట. దీనికి యాంకిల్ సపోర్ట్ ఉండదు, వాటర్ ప్రూఫింగ్ కూడా ఉండదు. మీరు ట్రెక్కింగ్ షూ కొనేటప్పుడు ఒకటైతే గుర్తుపెట్టుకోండి, అదేంటంటే అండి, ఒక సంవత్సరంలో మామూలుగా ఉన్న వాళ్ళు అయితే కనుక మేబీ ఒక ట్రెక్లు అంటే 2 ట్రెక్లు మాత్రం చేస్తారు. నేను బీయింగ్ ప్రో ట్రెక్కర్ అండి, లాస్ట్ ఇయర్ అయితే కనుక నేను 10 ట్రెక్లు చేయాలని ప్లాన్ ఇస్తే కనుక ఒక 5 6 మాత్రం చేయగలిగాను అనమాట. సో అపరెంట్లీ దీని యొక్క లైఫ్ అనేది ఒక 3-4 సంవత్సరాలు ఉందనుకోండి, ఒక షూతో మీరు ఒక 4-5 ట్రెక్లు మాత్రమే చేయగలరు. ఎంత బడ్జెట్ పెడదాం అనే దానికి లిమిట్ అనేది లేదనమాట. నేను వాడే ట్రెక్ షూ అయితే కనుక 17,000 పెట్టుకున్నాను నేను, అది ఎక్స్పెడిషన్కి అని చెప్పేసి. అండ్ 1200 నుంచి కనుక ఇవి స్టార్ట్ అవుతూ ఉన్నాయన్నమాట. సో అది మనం స్పెండ్ చేయగలిగినది ఎండ్లెస్ అనమాట. మీ రిక్వైర్మెంట్ని చూసి దాన్ని బట్టి మీరు కొనుక్కోండి. మీరు కన్ఫ్యూజ్ అయితే కనుక అక్కడే పాస్ చేసేయండి. మన ప్రోడక్ట్స్ అనేవి కనుక మీరు చూడొచ్చు. సో ఈ 1299 విషయం ఏంటంటే అండి, దీనికి యాంకిల్ సపోర్ట్ అనేది ఉందన్నమాట. వాటర్ ప్రూఫింగ్ కూడా ఉండదు. ఇది వెరీ బేసిక్ అనమాట. మీరు ఎక్కడ చిన్న హైక్స్కి వెళ్తున్నా సరే, అలాంటి వాటికి వెళ్తుంటే కనుక ఇవి పర్ఫెక్ట్గా పనిచేస్తాయి అనమాట. అండ్ వీటికి గ్రిప్ కూడా బాగానే ఉంది. మీరు వెనకాల చూడొచ్చు వీటి గ్రిప్. ఓకే, డ్యూరబిలిటీ కూడా బాగానే ఉంటుంది. నేను కనుక ఎప్పుడు వేసుకోలేదు వీటిని, ఒకసారి వేసుకొని చూసి మీకు చెప్తాను కంఫర్ట్ ఎలా ఉందని చెప్పేసి. 1299 అండి. కంఫర్ట్ కూడా బాగుందండి. గ్రిప్ నేను వాక్ చేసి చూపించాను కదా, బాగుంది. బయట వాక్ చేస్తే కనుక అసలు యాక్చువల్ దాని గ్రిప్ ఏందని తెలిసేది అనమాట. నెక్స్ట్ ఏంటంటే 1999 అండి. ఈ షూస్ ఏంటంటే సోల్ అయితే కనుక ఆల్మోస్ట్ దీనిలాగే ఉందండి, సేమ్. బట్ ఇది ఏంటంటే అంటే కనుక యాంకిల్ సపోర్ట్ ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఉంది కదా యాంకిల్ అనేది కవర్ అవుతూ ఉంటుంది అనమాట. సేఫ్టీ అనేది చాలా ముఖ్యమైన ట్రెక్స్లో ఉన్నప్పుడు యాంకిల్ కవర్ అయితే కనుక యాంకిల్ హిట్స్ అని అవ్వకుండా అందరిని అది కంప్లీట్గా ప్రొటెక్ట్ అయి ఉంటుందన్నమాట. ట్విస్టులు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రెక్స్లో ఉంటుందంటే టెరెన్స్ అనేవి కనుక అన్ఈవెన్గా ఉంటాయి కాబట్టి కనుక ట్విస్ట్ అనేది మనకి పెద్ద ప్రాబ్లం అనమాట. సో ఇది ఉంటే కనుక ట్విస్ట్ అవ్వకుండా ఇక్కడ మన యాంకిల్కి గట్టిగా గ్రిప్ అవుట్ ఉంటుంది. సో 1999 అంటే కనుక నో ప్రాబ్లం, నాట్ బ్యాడ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇవి చూస్తే కనుక అకేషనల్గా మాత్రం వీటిని మనం వాడచ్చు అనమాట. మన బోర్డులో చూసాం అనుకోండి, మనం ఇక్కడ హైకింగ్ డిజైన్ ఫర్ దిస్ అకేషనలీ వాక్స్ ఆన్ ద ఫ్లాట్ ల్యాండ్ అనమాట, ఆర్ ఇన్ ద ఫారెస్ట్. మరి డిఫికల్ట్ టెరెన్స్ అలాంటి ఏం కాకపోయినా. నెక్స్ట్ ఏంటంటే కనుక 3599 మోర్ గ్రిప్ అనేది చూసారనుకోండి, గ్రిప్ అనేది కనుక సాలిడ్గా ఉంది ఇది. అండ్ దెన్ యాంకిల్ సపోర్ట్ అంతా వస్తే కనుక కొంచెం కంఫర్టబుల్ అనేది బాగా ఎక్కువగా ఉందన్నమాట. కుషనింగ్ అనేది అంతా కూడా చాలా బాగుంది. ఈ అవుట్ సైడ్ మెటీరియల్ కూడా అంతా కూడా కొంచెం డిఫరెంట్గా ఉందని చెప్పుకోవచ్చు. లేస్ అంతా కూడా చాలా బాగుందండి. ఇది 3599 అనమాట. ఈ 3599 కూడా అకేషనల్ యూజ్ చేసే షూ అండి. అండ్ వాటర్ ప్రూఫింగ్ అయితే కనుక ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ముందుగా చూపించిన 1999లో 1299లో వాటర్ ప్రూఫింగ్ అనేది లేదనమాట. 3599లో మాత్రం వాటర్ ప్రూఫింగ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. వాటర్ ప్రూఫింగ్ అంటే మనం నీళ్ళలో కాలు పెడితే నీళ్ళు లోపల రావా అంటే అలా ఉండదండి. అది దీని మీద వాటర్ పడినా కూడా స్లిప్ అయిపోతూ ఉంటుంది అనమాట. అండ్ దెన్ షూ వెట్ అయ్యే ఛాన్స్ అనేది తక్కువ ఉంటుంది. అది 3000 అవ్వచ్చు, 10,000 అవ్వచ్చు, 15,000 అవ్వచ్చు సరే అండి. వాటర్ ప్రూఫింగ్ మెకానిజం అనేది కనుక అలాగే ఉంటుంది. సో ఈ 3 పేర్స్ అండి చిన్న ట్రెక్స్కి 1 or 2 days ట్రెక్స్కి మనం వాడుకోవచ్చు. మనం కుద్రేముఖ కానీ, నేత్రావతి కానీ, నాగలాపురం కానీ, జిందగడ పీక్ కానీ ఇలాంటి చాలా ఫేమస్ ఉన్నాయి కదా ఐకానిక్వి, వీటన్నిటి కూడా వాడుకోవచ్చు అనమాట. గుర్తుపెట్టుకోండి, ఇవి 3599 మాత్రం వాటర్ ప్రూఫింగ్ అనమాట. ఇవి స్నోలో మాత్రం వాడటం కుదరదనమాట. నార్మల్ హైకింగ్ టెరెన్స్లో, ఫారెస్ట్లో మాత్రమే మనం వీటిని యూజ్ చేయగలుగుతాము. అండ్ మీరు స్నో విషయానికి వస్తే కనుక మనం చూపిస్తాను మీకు. 4599 దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాయండి. ఈ షూస్ అనేవి స్నోలో యూజ్ చేయొచ్చు అనమాట. అగైన్ మీరు స్నో అంటే మల్టీ డేస్ ట్రెక్కింగ్ వాడొచ్చా అంటే వేరే కేటగిరీస్ ఇక్కడ ఉన్నాయండి. 6999 అండి, 5999 అని చెప్పేసి ఎండ్లెస్ అనమాట. నేను చెప్పినట్టు 8999. ఇవి నేను ట్రెక్ 100 ఇంతకుముందు వాడిని అనమాట. ఇవి నేను స్టార్టింగ్లో కొన్నప్పుడు అయితే కనుక ఇది 7,000 ఉండేవి, ఇప్పుడు ఈ 10,000 అయినాయి అనమాట. ఇవైతే కనుక మల్టీ డేస్కి వాడచ్చు. బట్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకుండా ఈ
4599 అండి. బేసిక్గా మీరు కులు మనాలికి వెళ్ళినా, డార్జిలింగ్కి వెళ్ళినా సరే, లీలాదాకి వెళ్ళినా ఒక 1 వీక్ ఉంటున్నారు, కంఫర్టబుల్గా అక్కడ మనం ఎక్కడ కావాలంటే అక్కడ బయట తిరగవచ్చు అనుకుంటే కనుక ఈ షూస్ వాడుకోవచ్చు. దీని లోపల కంఫర్టబుల్గా మనం ఒక 2 లేయరింగ్ కానీ 1 లేయరింగ్ సాక్స్ కానీ వేసుకుంటే చాలా కంఫర్టబుల్గా ఉంటాయండి. దీని లోపల బయట ఇన్ఫేస్ 0 ఉన్నా సరే, -5 ఉన్నా సరే ఇవి ఖచ్చితంగా మంచిగా కవర్ చేస్తాయన్నమాట. సో ఇవి ప్రాపర్ ట్రెక్కింగ్ షూస్ అనమాట. అంటే మీరు మల్టిపుల్ డేస్ ఎంట్రీలో ట్రెక్స్కి వెళ్ళినా, లేదా కేదార్కంఠకి వెళ్ళినా, బ్రహ్మతాల్కి వెళ్ళినా సరే, సర్పాస్ లాంటి ట్రెక్స్కి వెళ్ళినా సరే, రైట్, ఇలాంటి ట్రెక్స్ వేటికి వెళ్ళినా సరే 4-5 డేస్ మనం అలా ఉంటాము. టెంపరేచర్స్ కనుక 0 నుంచి -5 అలాంటికి వెళ్తా అంటే కనుక ఇవన్నీ కూడా మనం వాడగలిగిన షూస్ అనమాట. అండ్ టెక్నికల్ టెరైన్స్ అని ఇక్కడ డిస్క్రిప్షన్ ఇచ్చున్నారనమాట. నేను చెప్పినట్టుగా ఒకటి గుర్తుపెట్టుకోండి, హిమాలయాస్ కనుక మీరు వెళ్ళేస్తే కనుక సంవత్సరానికి ఒక ట్రెక్ మాత్రమే చేయగలుగుతారు. ఈ షూస్ తీసుకున్నారనుకోండి మేబీ ఒక 3-4 సంవత్సరాలు మీరు వాడుకోవచ్చు అనమాట. అంటే ఈ ట్రెక్ యొక్క లైఫ్ స్పాన్ 4-5 ఇయర్స్ అనుకుంటే కనుక మీరు 4 ట్రెక్లు మాత్రమే చేయగలుగుతారు. సో 4-5 ట్రెక్లు మాత్రం చేసేదానికి మనం 8,000, 7,000, 10,000 పెట్టాలా అంటే సేఫ్టీ కమ్స్ ఫస్ట్ అండి. డబ్బుల కంటే కూడా సేఫ్టీ ఫస్ట్ అనమాట. ఇమాజిన్ చేసుకోండి, మీరు 0 డిగ్రీ టెంపరేచర్ కానీ -5, -10 డిగ్రీస్ టెంపరేచర్ ఉన్నప్పుడు మీ షూ అక్కడ ఇరిగిపోయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? సో ఇవన్నీ కూడా సర్వైవల్ కాబట్టి మనం డబ్బులు పోయినా సరే కొంచెం మంచి కొనుక్కున్నా ఉంటే కనుక అలాంటి ఎక్స్ట్రీమ్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మనకు ప్రొటెక్షన్ ఉంటుంది, హ్యాపీగా మన ట్రెక్స్ అనేవి చేసుకొని రావచ్చు అనమాట. సో ట్రెక్కింగ్ చేసే వాళ్ళకైతే కనుక మల్టిపుల్ డేస్కి నేను 4599, 5999, 6999, 8999 అని చెప్పేసి ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి. డిస్క్రిప్షన్లో లింక్స్ అన్నీ కూడా ఇస్తాను, మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే స్టోర్లోకి వస్తే కనుక మీరు కొంచెం టచ్ అండ్ ఫీల్ ఉంటుంది, అవి మెటీరియల్ ఎలా ఉందని చెప్పేసి కూడా మీరు చూసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ట్రెక్కింగ్ షూస్ కొనుక్కునే వాళ్ళకండి ఎప్పుడైనా సరే ఒక హాఫ్ ఇంచ్ మీరు ఎందుకు ఎక్కువ తీసుకోవాలంటే అండి, లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్, మీరు డౌన్ ద హిల్ వెళ్తూ ఉన్నారు, కిందకి ఇలా వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే కనుక మీరు ముందు టోస్ అనేవి ఈ ఫ్రంట్ పార్ట్ని హిట్ చేస్తూ ఉంటాయన్నమాట. ఆబ్వియస్లీ ఎందుకంటే మన వెయిట్ అంతా కూడా ముందుకు వస్తుంది కాబట్టి టోస్ అనేవి వీటిని హిట్ చేస్తాయన్నమాట. సో మీరు కనుక ఎగ్జాక్ట్ సైజ్ తీసుకున్నారంటే కనుక టోస్ వీటికి హిట్ చేసేసి టోస్ మనకి ఇంజూర్ అయ్యే ప్రమాదం ఉందన్నమాట. అందుకని చెప్పేసి ఒక 0.5 ఎక్కువ తీసుకున్నారనుకోండి, 0.5 ఇంచ్ ముందు కొంచెం స్పేస్ ఉంటుంది. సో మన కిందకు వచ్చేటప్పుడు మన లెగ్ వెయిట్ అనేది దీంతో కవర్ అవుతూ ఉంటుంది. కొంచెం స్పేస్ ఉందనుకోండి, మన టోస్ అనేవి దీనికి హిట్ అయ్యి ఇంజూర్ అవ్వకుండా ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి మీరు ఎప్పుడైనా సరే ట్రెక్ షూ కానీ ట్రైల్ షూ కానీ తీసుకున్నప్పుడు 0.5 ఇంచ్ అనేది ఎక్కువ తీసుకున్నారంటే కనుక అది యూస్ఫుల్గా ఉంటుంది. చాలా బ్రాండ్స్లో అయితే కనుక ఇది అవైలబుల్ ఉంటుంది, కొన్నిట్లో అయితే కనుక అవైలబుల్ ఉండదండి. కొన్నిట్లో అయితే కనుక సైజు 9, 10 అలాగే 11 అలాగే ఉంటుందన్నమాట. కొన్ని బ్రాండ్స్లో అయితే కనుక 8, 8.5, 9, 9.5, 10, 10.5 అలా ఉంటుంది. ఇప్పుడు నా చేతిలో ఉన్నాయండి స్పెషల్లీ డిజైన్ ఫర్ స్నోక్ అండి. సో కులు మనాలి కానీ, డార్జిలింగ్ కానీ, లేదాకి ఇలాగ మనం టూరిస్ట్ లాగా వెళ్తున్నాం ట్రెక్ కాకుండా అంటే కనుక ఈ షూస్ మనం యూజ్ చేయొచ్చు. ఇవి చూస్తే కనుక మీరు ఇది చూడండి, మన యాంకిల్ పైకి కూడా కుషనింగ్ అదంతా కూడా సూపర్గా ఉంటుంది, కోజీగా ఉంటుందన్నమాట. ఇవి జస్ట్ వేసుకొని మనం స్లోలో నడవడానికి సూపర్ గ్రిప్ ఉంటుందన్నమాట. వీటికి ఆల్టర్నేట్ ఏంటంటే గమ్ బూట్స్ అంటారు కదా, గమ్ బూట్స్ కూడా ఇలాంటి సోలే ఉంటుంది. ఇవైతే కనుక సూపర్గా ఉంటాయండి. మగవాళ్ళకైతే కనుక ఇవి, ఆడవాళ్ళకైతే కనుక ఇవైతే కనుక 2,999 అనమాట. ఆడవాళ్ళకైతే కనుక 3,999 అంట. సో ఇవి ఓన్లీ స్నోలో మాత్రమే పనిచేస్తాయి. ఇవి వేసుకొని మన ట్రెక్ లాంటివి అయితే కనుక మనం చేయలేమండి. సో మనం టూరిస్ట్కి వెళ్తా ఉన్నాం, అగైన్ ఒక చిన్న ట్రిప్కి వెళ్తా ఉన్నాం కాశ్మీర్కి, మేము 3,000 పెట్టి షూ కొనుక్కోవాలంటే అది కంప్లీట్లీ మీ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. కొనుక్కుందాము, సంవత్సరానికి ఒకసారి వెళ్దామంటే కనుక ఉంచుకోవచ్చు, లేదంటే వాటికి వెళ్ళేసేసి మీరు ఒక పేరు హైర్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో దాట్స్ వెరీ మచ్ ఆన్ ద షూ అండి. ఎంట్రీ లెవెల్ దగ్గర నుంచి స్మాల్ ట్రెక్స్ దగ్గర నుంచి మల్టీ డేస్ ట్రెక్స్ వరకు అండ్ దెన్ స్నో బూట్స్ వరకు అన్ని ఆప్షన్స్ అనేవి మీకు చూపించాను. అండ్ ఈ లింక్స్ అనేవి కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు డెకత్లాన్ ఇండియా వైడ్ ఏ స్టోర్లో అయినా కూడా వాకింగ్ చేసి కొనుక్కోవచ్చు. దానికి ఫర్దర్ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వీక్ మనం ఇంకో ప్రోడక్ట్ రివ్యూలో కలుద్దాము. డెకత్లాన్ సిరీస్ ఆఫ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. టిల్ దెన్ టాటా బాయ్.